పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరికనికి చెందిన సింగరేణి కార్మికుడు లింగయ్య తన కుమార్తె సుప్రియను డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు. అయితే డెలివరీ కాకముందే శిశువు మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సుప్రియ బంధువులు ఆసుపత్రి వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మాతృత్వం అనేది ఒక వరం, కానీ ఆ మాతృత్వం ఈ సింగరేణి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఇక్కడ చిదిమివేయబడ్డది. ఒక సింగరేణి కార్మికుని బిడ్డ వీళ్ళ మీద ఎంతో నమ్మకంతో సింగరేణి హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయితే ఈ వైద్యులు చేసిన నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ఆ పురిటిలో ఉన్న బిడ్డ చనిపోయిన కారణం ఈరోజు మనం ఇక్కడ గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో చూస్తున్నాం. మేము ఒకటే విషయాన్ని సింగరేణి యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాము. మీరు ఏమంటారు? సింగరేణి కార్మికుడైనా అధికారైనా మేమంతా ఒకటే, మాది ఒకటే కుటుంబం, మాది ఒకటే లక్ష్యం అని చెప్పేసి అంటారు కదా. మరి మీరు సింగరేణి కార్మికుని పట్ల చూపించే విధానం ఇట్లనే ఉంటుందా? సింగరేణి కార్మికులు వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని వేల కోట్ల రూపాయలు కంపెనీకి లాభం తెచ్చిపెడితే ఇక్కడ నుంచి సింగరేణి నిధులను తీసుకుపోయి ఎక్కడో సిద్దిపేటలో ఖర్చు పెడతారు, మెదక్లో ఖర్చు పెడతారు. సిబ్బంది వాళ్ళు ఏమన్నారంటే మీరు వెళ్ళిపోండి, రేపు పొద్దున డెలివరీ డేట్ ఉంటే 7:30 అయిపోతుంది అని చెప్పారు. మార్నింగ్ చూసేసరికి ఏమైందని హార్ట్ బీట్ వస్తలేదు, సార్ బయట స్కానింగ్ తీసుకొని రమ్మని చెప్పారు. మేము బయటికి పోయి స్కానింగ్ తీసుకుని వచ్చేసరికి